నడతను దిద్దిన నా తండ్రి. పేరు ఎం. ఆర్ముగం. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు పూండి. నేను శ్రీ స్వామిని ప్రథమంగా దర్శించే నాటికి నా వయస్సు సుమారు 18 సంవత్సరాలుంటుంది. నేను వ్యవసాయ కూలీని. ఒకసారి నేను, నా మిత్రులు సుబ్బరాయన్, పుదురాన్ కలిసి ఒక సైకిల్ అద్దెకి తీసుకుని సెకండ్ షో సినిమాకి బయలుదేరాము. సినిమా టికెట్లు కొనడానికి మా వద్ద డబ్బులు లేవు. కనీసం ఏదైనా తినడానికి కూడా పైకం లేదు. అందుకని మేము సినిమాకి వెళ్ళే సమయంలో దారిలోని పొలాల్లో గల చెరుకు విరుచుకొని సరదాగా తింటూ వెళదామనుకున్నాము. తిరిగి వచ్చే సమయంలో దారిలో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరికాయలు కోసుకుందామని, మరునాడు ఆ కాయలు అమ్ముదామని, ఆ వచ్చిన పైకం, సైకిలు అద్దె, సినిమాకైన ఖర్చు మొత్తం భరించిన వ్యక్తికి ఇచ్చేద్దామని అనుకున్నాము. మేము బయలుదేరి దారిలో శ్రీ స్వామిని దర్శించి వారికి నమస్కరించుకొని బయలుదేరేందుకు సెలవు కోరాము. అప్పుడు వారు, ఎక్కడికి వెళ్తున్నారు? అదెంత టైరు? అందులో 3 కూర్చొని వెళితే మధ్యలో టైర్ పంక్చర్ అయితే ఎవరిని నిందిస్తారు? నాకు బాగా తెలుసు. అసలు కంచె ఎందుకు వేస్తారు? కంచె దాటి వెళ్ళి మీరు ఎలా చెరుకు విరుచుకుంటారు? ఏ ధైర్యంతో చెరుకు విరవడానికి వెళుతున్నారు? ఏ చెట్లలో టెంకాయలు ఉన్నాయి, ఎలా కోసుకోవచ్చు అని ఎందుకు ఆలోచిస్తున్నారు? అలా చేయవచ్చా అన్నారు. వారు మా అంతరంగాన్ని చదివినట్లు మేము చేయదలుచుకున్న పనులన్నీ పూసగుచ్చినట్లు చెప్పేసరికి మాకిక సినిమాకు వెళ్లే ధైర్యం లేక శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని వెనుతిరిగి ఇళ్లకు వెళ్ళిపోయాము. అలా మాకు శ్రీ స్వామి ఎంతో దయతో కన్న తండ్రి వలె హితవు చెప్పి పంపారు. ఒకసారి మా ఇంట్లో పైకం లేక భోజనం చేయలేదు. తర్వాత నేను బయలుదేరి పూండికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామి మరుసటి రోజు పనికి రమ్మని చెప్పి అడ్వాన్స్గా 4.5 పైసలు ఇచ్చారు. అలా సకాలంలో డబ్బు అందడంతో దానితో మాకు ఆ రోజు ఆకలి తీరింది. భుక్తి ప్రదాత శ్రీ స్వామి. అలౌకిక దృశ్యం. పేరు సుబ్రహ్మణ్యం. వయసు 65 సంవత్సరాలు. ఊరు మోటూరు. నేను రైతుని. పూల వ్యాపారం కూడా చేసేవాణ్ణి. మా గ్రామంలో కాళికాలయం, మారియమ్మ గుడి ఉన్నాయి. నేను ప్రతినిత్యం ఆ దేవాలయాలకు కావలసిన నీటిని బిందెలతో తోడి తెచ్చేవాణ్ణి. అక్కడ పూజా సమయంలో పంబ వాయించేవాణ్ణి. నాకు 9 సంవత్సరాల వయసు నుంచి శ్రీ స్వామి దారిలో వెళుతూ ఉంటే చూస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు నేను అలా వెళుతున్న ఆయన్ని చూసి భుజానికి ఉన్న మూటను చూపెడుతూ, ఆ మూటను ఎందుకు మోసుకొని వెళుతున్నారు? మూట బరువుగా ఉందా అని వారిని అడిగాను. ఆయన బదులేమీ పలకకుండా ముందుకు సాగిపోయారు. ఒకసారి వారి దారిలో వెళుతూ ఉంటే నేను మరికొంతమంది పిల్లలం వారిని అనుసరించాం. వారు అలా వెళుతూ నక్షత్ర కోవెల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఉత్సవమూర్తులను ఊరేగించే రథానికి అమర్చే ఒక శకటం ఉంది. శ్రీ స్వామి దానిపై కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఉన్న వారిని చూడగానే పిల్లలందరికీ ఎందుకో తెలియని భయం ఆవరించి వాళ్ళెవ్వరూ ఆయన వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేదు. నేను మాత్రం వారి వద్దకు వెళ్ళి నమస్కరించుకున్నాను. వారు ఎంతో వాత్సల్యంతో, రా, నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చావా సుబ్రమణి అని పలకరించి, నాన్న ఇంట్లో ఉన్నారా అని ఎంతో ఆపేక్షగా అడిగారు. శ్రీ స్వామి అప్పుడప్పుడు మా వీధి గుండా వెళ్ళేవారు. ఆ సమయంలో ఒక్కోసారి వారు మా పూరింటి ముందు నిలబడేవారు. మా నాన్న వారిని సాదరంగా ఆహ్వానించి అరుగు మీద కూర్చుండబెట్టేవారు. తర్వాత అక్కడి కాళికాలయంలోనూ మారియమ్మ ఆలయంలోనూ నిత్యపూజ చేసి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని శ్రీ స్వామికి తినిపించి మంచినీళ్లు త్రాగించి ముఖమంతా తుడిచి శుభ్రం చేసిన తర్వాత శ్రీ స్వామి మా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేవారు. శ్రీ స్వామిని అలా సేవించుకోవడం నిజంగా మా పూర్వజన్మ పుణ్యఫలం కాక మరేమిటి? ఒకసారి మా నాన్న శ్రీ స్వామితో మా ఆర్థిక సమస్యల గురించి ఎంతో బాధతో చెప్పారు. అప్పుడు శ్రీ స్వామి మా నాన్నతో, నువ్వు ముందు ముందు బాగుంటావు. మీ అబ్బాయికి పూండిలో ఉన్న ఒక అమ్మాయిని కట్టబెడతావు. ఆ అమ్మాయికి పరాశక్తి అని నేనే పేరు పెట్టాను అన్నారు.
మా అక్క అత్తగారిల్లు పూండి అవడంతో నేను తరచూ పూండికి వచ్చిపోతూ ఉండేవాణ్ణి. ఒకసారి నేను అలా పూండిలో ఉండగా కుండపోతగా వర్షం కురిసింది. గ్రామంలోని జనం అంతా కలశపాకం వైపుకు పరుగులు తీస్తున్నారు. వారు అలా ఎందుకు పరుగెడుతున్నారో తెలుసుకోవాలని నేను పరుగు పెట్టాను. వారంతా కలశపాకానికి వెళ్లే దారిలో ఉన్న ద్రౌపదమ్మ ఆలయానికి సమీపంలో గల నది దగ్గర నిలబడి వింత చూస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఏమిటా అని చూశాను. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. వరద వచ్చి ఎంతో ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిలో శ్రీ స్వామి దిగి ఏమాత్రం తడబాటు లేకుండా నడిచి వెళ్తున్నారు. నదీ ప్రవాహం రెండుగా చీలి శ్రీ స్వామికి దారిస్తున్నది. ఈ దృశ్యం నేను ఒక్కడినే కాదు, అక్కడ ఉన్న ఆబాల గోపాలం కన్నుల పండుగగా తిలకించారు. ఆ అద్భుతమైన, అపురూపమైన, అబ్బురపరిచే ఆ దృశ్యాన్ని చూడ్డానికి ఈ రెండు కళ్ళు చాలవు. నేను ఎంతో సంతోషంతో ఆ విషయాన్ని మా అక్కతో చెప్పాను. శ్రీ స్వామి అద్భుత శక్తి తెలియని ఆమె మా మావయ్యలు అపార్థం చేసుకొని అక్కడికి వెళ్ళినందుకు నన్ను బాగా కోప్పడ్డారు. నేను వారి మాటలేవి పట్టించుకోలేదు. శ్రీ స్వామి నాకు దయతో ప్రసాదించిన ఆ అద్భుత దృశ్యాన్ని చూడగలిగినందుకు నా జన్మ ధన్యమైందని తలచి చెప్పలేని ఆనందంతో పొంగిపోయాను. మా మామయ్య పూల వ్యాపారి. ఆయన ప్రతి ఉదయం శ్రీ స్వామి పూజకు అవసరమైన పూలమాలను కట్టి ఇచ్చేవారు. నా వివాహం నిశ్చయం కాగానే నేను శ్రీ స్వామిని దర్శించి నా వివాహ విషయం వారికి నివేదించాను. వారు చేసుకో, ఆ అమ్మాయికి పరాశక్తి అని నేనే పేరు పెట్టాను, నువ్వు వివాహం చేసుకో, సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించారు. అలా వారి ఆశీర్వాదంతో నా వివాహం ఎంతో చక్కగా జరిగింది. మాకు మొదటి బిడ్డ కలిగినప్పుడు ఆ అబ్బాయిని శ్రీ స్వామి సన్నిధికి తీసుకువచ్చి వారికి నామకరణం చేయమని వారిని ప్రార్థించాము. వారు ఆ బిడ్డకు మురుగా అని పేరు పెట్టారు. శ్రీ స్వామి కృప వల్ల మేమెంతో సంతోషంగా ఉన్నాము. అది ఇది రెండూ చూసుకో. పేరు కుప్పస్వామి, వయస్సు 65 సంవత్సరాలు, ఊరు కాపలూరు. నేను శ్రీ స్వామిని ప్రప్రథమంగా విల్వారణిలోని నక్షత్ర కోవెల వద్ద దర్శనం చేసుకున్నాను. వారి ఏటిలో కూర్చొని ఉండగా రెండవసారి దర్శించుకున్నాను. తర్వాత శ్రీ స్వామి పూండిలోని ఒక ఇంటి అరుగుపై స్థిర ఆసనులైనారు. నేను అప్పుడప్పుడు అక్కడికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవాణ్ణి. ఒకరోజు వారు నాతో, ఎందుకయ్యా ఊరికే వస్తూ పోతూ ఉంటావు, మాల కట్టు అన్నారు. అక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కూడా, స్వామి చెప్తున్నారు కదా, వెళ్ళి మాల కట్టు అన్నారు. అప్పటి నుంచి నేను ప్రతిరోజు శ్రీ స్వామి సన్నిధికి వచ్చి పూలమాల కట్టేవాణ్ణి. వారికి పూజా కార్యక్రమం ముగియగానే ఇంటికి వెళ్ళేవాణ్ణి. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వస్తే నన్ను శ్రీ పూండి స్వామి దగ్గర ఉంచి వెళ్ళేవారు. శ్రీ స్వామిని రాత్రిపూట పడుకోబెట్టడం, తెల్లవారుజామున తిరిగి వారిని కూర్చోపెట్టడం వంటి వారికి సంబంధించిన పనులు చేసేవాణ్ణి. నేను ఒకవేళ రాత్రిపూట వారి సన్నిధిలోనే ఉంటే నేను కూడా వారి అరుగు ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామితో పాటు నిద్రించేవాణ్ణి. ఆ రాత్రి వేళల్లో మాకు శ్రీ స్వామి చాలా విషయాలు చెప్పేవారు. ఒక్కోసారి వారిలో వారే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒక్కోసారి ఆధ్యాత్మిక పదంలో ఎలా నడుచుకోవాలో బోధించేవారు. నా ఆధ్యాత్మిక పురోగతికి కొన్ని పద్ధతులను కూడా సూచించారు. ఒకసారి నాతో, కుటుంబాన్ని పూర్తిగా వదిలివేయవద్దు, అది ఇది రెండూ చూసుకో అని చెప్పారు. కానీ నా దురదృష్టవశాత్తు నేను వాటిని ఆచరణలో పెట్టలేకపోయాను. కొన్ని యోగ సాధనలు చేసి చూపించేవారు. ఒక్కోసారి వారు వాచ ఏమీ చెప్పక మౌన ప్రబోధం చేసేవారు. ఒక్కోసారి కనుసైగతో కొన్ని విషయాలు బోధపరిచేవారు. వారి సన్నిధిలో ప్రతిరోజు ఒక శిక్షణే. శ్రీ స్వామి నాకు ఎంత చెప్పినా, ఎంత బోధపరిచినా వాటిని నేను ఆచరణలో పెట్టింది మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఆ రాత్రుల్లో వారిని అరుగుపై పరుండబెట్టిన తర్వాత వారి పాదాలు చేతులు పట్టేవాణ్ణి. తర్వాత అరుగు పక్కనే పడుకునేవాణ్ణి. వారు నాకు ఎంతో ప్రేమతో, దయతో ఆ మహత్తర అవకాశాన్ని ఇచ్చారు.
నేను అలా వారి వద్ద నిద్రించే రోజుల్లో శ్రీ స్వామి వృషభ వాహనుడైన శివుని వలె, పార్వతీ పరమేశ్వరుల వలె, సుబ్రహ్మణ్య స్వామి వలె దర్శనం ప్రసాదించారు. వారు అలా తాము సకల దేవతా స్వరూపులమని నాకు అనుభవపూర్వకంగా తెలియచెప్పారు. బాబా సశరీరులుగా ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం కలిగిన సోమనాథ్ శంకర్ దేశపాండే శ్రీ సాయికి అత్యంత ప్రీతిపాత్రమైన నానాసాహెబ్ నిమోన్కర్ పుత్రుడు. అతడు ఆ 4 రోజుల్లో తనకు కలిగిన దివ్యానుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చొని ఉన్నారు. శ్యామ మెట్ల దగ్గర కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరం మాయమై అక్కడ మారుతి రూపం దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో, అదిగో చూడండి, బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఒకసారి శ్రీ స్వామి దేవతలతో, కుప్పన్న అంటే నేను నా కోసం శ్రమ పడుతున్నాను, సేవలు చేసుకుంటున్నాను, ఏదైనా మహిమ చేసి మంచి చేయండి అని అన్నారు. అందుకు దేవతలు, కర్మలన్నీ అనుభవించవలసిందే, కర్మలన్నీ తీరని అన్నారు. వారి సంభాషణ అక్కడే పడుకున్న ఉన్న నేను స్పష్టంగా విన్నాను. నాపై శ్రీ స్వామికి గల వాత్సల్యానికి పొంగిపోయాను. నేనేమీ అడగనవసరం లేకుండానే వారు నాకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇక నేను అడగవలసిందేముంది? ఒకరోజు రాత్రి శ్రీ స్వామి పాదాలు చేతులు ఒత్తుతున్నాను. అరుగు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి పడుకొని ఉన్నారు. శ్రీ పూండి స్వామి అస్వస్థులుగా ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామిని లేపి కూర్చోబెట్టమని చెప్పారు. నేను వారిని కూర్చోబెట్టాను. శ్రీ స్వామి, చాలా బాధగా ఉందయ్యా, తలనొప్పిగా ఉంది అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామితో, ఎవరిదో తలనొప్పి మీరు గ్రహించి బాధపడుతున్నారా స్వామి అన్నారు. శ్రీ స్వామి, లేదయ్యా అన్నారు. కుప్పన్న ఇంటికి వెళ్ళి వస్తానని అంటున్నాడు అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ స్వామి, దూలాలన్నీ కదులుతున్నాయి, కుప్పన్న ఒకే చోట పూజ చేయని అన్నారు. అలా అంటున్నారేంటి స్వామి అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. శ్రీ పూండి స్వామి, లేదయ్యా, కూర్చున్న చోటనే పూజ చేయని అన్నారు. దానితో నేను అక్కడే ఉండిపోయాను. ఆ మరుసటి ఉదయమే శ్రీ పూండి స్వామి దేహత్యాగం చేశారు. శ్రీ స్వామి మహాసమాధి అనంతరం నేను పూండికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవడం తగ్గిపోయింది. శ్రీ స్వామి నన్ను మా గ్రామంలో ఉన్న అంకాళమ్మ గుడిలో పూజాధికాలు నిర్వర్తించమని ఆదేశించారు. నేను వారు చెప్పిన విధంగానే ఆ గుడిలో నిత్య పూజలు నిర్వర్తిస్తున్నాను. ఆ దేవతా విగ్రహంలో నాకు తరచూ శ్రీ పూండి స్వామి, ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. శ్రీ స్వామి కృప వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.